కర్నూలు జిల్లా చిప్పగిరి పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ వైసీపీ నాయకుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే విరూపాక్షి రౌడీలా ప్రవర్తిస్తూ రాజారెడ్డి రాజ్యాంగ అమల్లోకి తెస్తున్నారని, నేమకల్లులో ఎస్సీ మహిళపై దాడి చేయించి టీడీపీ మండల కన్వీనర్ వాహనాన్ని ధ్వంసం చేయించారని ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి, జిల్లా అధ్యక్షురాలు గుడిసి కృష్ణమ్మ ఆరోపించారు. గాయపడ్డ మహిళలకు టీడీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు స్పీకర్ అనుమతి లేకుండా ఎమ్మెల్యే విరూపాక్షిని తెల్లవారుజామున 3 గంటలకే అరెస్టు చేయడంపై వైసీపీ నిరసన వ్యక్తం చేసింది. కర్నూలు మేయర్ బివై రామయ్య, మాజీ ఎంపీ బుట్టా రేణుక తదితరులు అంబేద్కర్ సర్కిల్లో ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే, ఆయన కుమారుడితో పాటు మరో 15 మందిపై కేసులు నమోదు కానున్నాయి. పోలీసు వైఖరి వెంటనే ప్రజల హక్కులను కాలరాస్తూ ఒక ఎమ్మెల్యే, ప్రజాస్వామ్యబద్ధకంగా ఎలక్ట్ అయినటువంటి ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి కనీసం 3 లక్షల పైన ప్రజలకు బాధ్యత వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేను తెల్లవారుజామున నిష్కారణంగా తలుపులు పగలగొట్టి, ఏది ఒక ఐఎస్ఐ తీవ్రవాదినిగా దొరికితే తీసుకొచ్చినట్టుగా తెల్లవారుజామున 3 గంటలకు వెళ్ళి తలుపులు పగలగొట్టి తీసుకురావాల్సినంత నేరమైన ఏం చేసినాడో చెప్పండి ఏంటున్నాం. అందుకొరకే ఇప్పుడు అది చెప్పే వరకు ఈ నుంచి కదలం. ఖచ్చితంగా ఆయన ఏం నేరం చేసినాడు? ఒక వ్యక్తి, ఒక సామాన్యమైనటువంటి కార్యకర్త నన్ను కొట్టనీకి వచ్చినారు, నన్ను చంపుతారో ఏమో అన్నట్టుగా భయపడిపోయి ఫోన్ చేస్తే ఎమ్మెల్యే ధైర్యం చెప్పడానికి పరామర్శించడానికి పోయినటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే గారికి కాల్ చేసి, అన్నా నన్ను వీళ్ళు కొట్టి చంపేస్తున్నారు, మీరు త్వరగా రావాలని ప్రాధాయపడి ఆ అబ్బాయి మాట్లాడితే, కార్యకర్తను రక్షించుకోవాలి, కార్యకర్తకు అండగా ఉండాలని ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. వచ్చిన ఎమ్మెల్యే గారిని ఎలా ట్రాప్ చేయాలి అని ఒక ముందే ప్రీ ప్లాన్డ్గా వీళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకున్నారు. అది క్లియర్గా తెలుస్తుంది. అందులో ఎవరో ఒక అద్దాన్ని పగలగొడితే అది ఎవరు అనేది కూడా తెలియదు. కేవలం ఇవన్నీ కూడా అక్కడ జరుగుతున్న పరిణామాలని గమనించిన ఎమ్మెల్యే గారు ఇది ఏదో ప్లాన్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఆయన పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఇక్కడ కంప్లైంట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ పోలీస్ స్టేషన్లో చాలా సమయం ఇక్కడ కూర్చున్నారు. ఆయన 11 గంటల దాకా కూర్చున్నారు. ఇక్కడ ఎవ్వరూ లేరు. ఇంకా వెళ్ళిపోయి భోజనం చేసుకుందామని వెళ్ళిపోయే ముందర అప్పుడు పోలీసులు వచ్చి ఎమ్మెల్యే గారిని ఇంటికి పంపేయకుండా దౌర్జన్యం చేశారు. కేసు తీసుకోకపోవడం కాకుండా ఎమ్మెల్యే గారి పైన దౌర్జన్యంగా ఉండాలని బలవంతం చేస్తే అన్న ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇంటికి వెళ్ళి భోజనం చేసి పడుకున్నారు. ఇందాక బివై రామయ్య అన్న చెప్పినప్పుడు ఎమ్మెల్యే గారికి కాల్ చేసి, అన్నా నన్ను వీళ్ళు కొట్టి చంపేస్తున్నారు, మీరు త్వరగా రావాలని ప్రాధాయపడి ఆ అబ్బాయి మాట్లాడితే, కార్యకర్తను రక్షించుకోవాలి, కార్యకర్తకు అండగా ఉండాలని ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. 7:30 సమయంలోన సంగాల మరియు నేమకల్ గ్రామంలో జరిగినటువంటి దాడి దురదృష్టకరం. నిజంగా ఇది వైసీపీ అరాచకానికి నిలువతడ్డమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మనం చూస్తున్నాం, వాళ్ళది గవర్నమెంట్ లేదు, అయినా కూడా విరూపాక్షి ఎమ్మెల్యే గారు ఏదో ఒకటి మీడియాలోకి రావాలి, దాడులు చేయాలి. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి జ్యోతి గారి ఆధ్వర్యంలోనే చాలా బాగా జరుగుతుంది. ఒక చిన్న గొడవని తీసుకొని ఆయన అంతమంది వాళ్ళ వెనక రౌడీ మూకలు తీసుకొని వచ్చి ఒక దళిత మహిళని ఆ విధంగా, ఆ అమ్మాయికైతే ఈ నైట్ని మొత్తం చింపేశారు. అంటే నిజంగా ఇది ఒక మహిళను వివస్త్రం చేయడమే. ఆ అమ్మాయి ఈరోజు ఎంత బాధపడుతుందంటే కన్నీరు మున్నీరు అవుతుంది. విరూపాక్షి గారు, మీకు ఒక్కటే నేను తెలియజేసుకుంటున్నాను, ఏంటి మీరు ఏం చేస్తున్నారు అంటే ఒక బీసీ కార్డు పెట్టుకొని ఏది చేసినా చెల్లుతుంది అనుకుంటున్నారా? 7:30 సమయంలోన సంగాల మరియు నేమకల్ గ్రామంలో రాత్రి 8 గంటల సమయంలో చిప్పగిరి మండలంలో సంగాల గ్రామానికి
దాదాపుగా 200 మందితో వెళ్ళి వైసీపీ గూండాలు విరూపాక్షి, అలాగే వాళ్ళ తమ్ముడు శ్రీరాములు, అలాగే వాళ్ళ కొడుకు చంద్రశేఖర్ వీళ్ళందరూ కూడా కలిసి సంగాల గ్రామంలో ఉన్న టీడీపీ నాయకుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయనను తల కూడా పగలగొట్టి కట్టెలతో, కర్రలతో, రాడ్లతో కూడా గాయపరచడం జరిగింది. అలాగే తరువాత కూడా సంఘాలకు నేమకల్కు వచ్చి ఒక ఎస్సీ దళిత మహిళ ఆమె పైన వాళ్ళ ఇంట్లోకి చొరబడి నానా మాటలు మాట్లాడి దుర్భాషలాడి ఆమెని తోసుకుంటూ వెళ్ళి ఆమెని కడుపు మీద తన్ని జరిగింది. టీడీపీ వైసీపీ నాయకుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే విరూపాక్షి రౌడీలా ప్రవర్తిస్తూ రాజారెడ్డి రాజ్యాంగం అమల్లోకి తెస్తున్నారని, నేమకల్లులో ఎస్సీ మహిళపై దాడి చేయించి టీడీపీ మండల కన్వీనర్ వాహనాన్ని ధ్వంసం చేయించారని ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి, జిల్లా అధ్యక్షురాలు గుడిసి కృష్ణమ్మ ఆరోపించారు. గాయపడ్డ మహిళకు టీడీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు స్పీకర్ అనుమతి లేకుండా ఎమ్మెల్యే విరూపాక్షిని తెల్లవారుజామున 3 గంటలకే అరెస్టు చేయడంపై వైసీపీ నిరసన వ్యక్తం చేసింది. కర్నూలు మేయర్ బివై రామయ్య, మాజీ ఎంపీ బుట్టా రేణుక తదితరులు అంబేద్కర్ సర్కిల్లో ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే, ఆయన కుమారుడితో పాటు మరో 15 మందిపై కేసులు నమోదు కానున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, వైశాలి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ తోటి ఉద్రిక్తంగా మారింది. దీనికి సంబంధించి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి రౌడీలా వ్యవహరిస్తున్నారు. టీడీపీ నాయకులపై అయితేనేమి, కార్యకర్తలపై అయితేనేమి, మండల నాయకులపై కూడా పూర్తి స్థాయిలో కూడా దాడులు కూడా దిగబడుతున్నారు. అదేవిధంగా చూసుకుంటా ఉంటే రాజారెడ్డి రాజ్యాంగాన్ని కూడా అమలు పరిచే విధంగా ఉంది. అధికారంలో లేకుండా కూడా ఈ విధంగా దాడులు చేయడం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక సమయంలో కూడా ఉద్రిక్త కూడా పరిస్థితి కూడా నెలకొన్న పరిస్థితి ఉంది. ఒక పక్కన టీడీపీ వైసీపీ నేతలకు సంబంధించి ఏదైతే పోలీసులు కూడా రంగప్రవేశం చేయడం అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటా ఉంటే ఎవరైతే దాడులు చేశారో వాటిని వెంటనే అరెస్ట్ చేయడం అయితేనేమి అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే విరూపాక్షి కూడా ఒక పక్కన టీడీపీ నేతలపై దాడులు చేసిన నేపథ్యంలో కూడా ఇప్పటికే కూడా ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు అయితే దీని ఫిర్యాదు ఆధారంగా కూడా కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. విరూపాక్షి అయితేనేమి అతని కుమారుని కూడా అదుపులోకి తీసుకునే స్టేషన్ లో కూడా నిర్బంధించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటా ఉంటే గతంలో ఇంటి బుట్ట రేణుక అయితేనేమి, అదేవిధంగా వైసీపీ నాయకులు కూడా ఏదైతే చిప్పగిరిలో కూడా పోలీస్ స్టేషన్ ముందు కూడా బైఠాయించడం జరిగింది. అధికారాన్ని అడ్డుపెట్టుకొనేసేసి టీడీపీ శ్రేణులు తప్పుడు కేసులు పెడుతున్నారనేసి కూడా ఒక కొత్త వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. కాకపోతే పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఎమ్మెల్యే ఏదైతే గ్రామ స్థాయిలో అయితేనేమి, అదేవిధంగా మండల స్థాయి నాయకులు అయితేనేమి వారి వాహనాలను కూడా పూర్తి స్థాయిలో కూడా ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి వెంటనే కూడా ఇతని పైన చర్యలు తీసుకోవాలనేసి కూడా ఒక పక్కన టీడీపీ నేతలు అయితేనేమి మీ ధర్నా చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వైశాలి, ఓకే, థ్యాంక్ యూ రాఘవేంద్ర.